JHRY అంటే జై హిందూ రాష్ట్ర యూత్ అసోసియేషన్. అయ్యి మాంటి బాయ్ ప్లాన్ ఏంది బాయ్ ఈసారి JHR 26 కోరుతున్నావు జస్ట్ ఏంటంటే కూర్చోబెట్టే వరకు మంచిగా ఉంటారు, జులుస్ లో మాత్రం ఎవడు ఉండడు, అందులో ఈడిపి ఒకడు. వస్తా ఈజీగా వస్తా 60-70 అయితే. 60-70 అంటే 60-70,000 ఒకటి అర్థమైంది చెప్పదు. సో గైస్ మాకైతే ఒక గణేష్ అర్థమైంది. సో మేమైతే అనుకుంటున్నాము ఆ నరసింహస్వామి గణేష్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడేది రివీల్ చేయకు. షెడ్ మొత్తం ఖాళీగా ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనోరచ వ్లాగ్స్. సో ఫైనలీ ఏం డేట్? 30 మే 30. సో గైస్ ఫైనలీ మే 30. సో గణేష పండుగ దగ్గరకు వస్తుంది. సో మనమైతే ఇవాళ పోతున్నాం, జర టైం పాస్ కావట్లేదు గణేషులు చూడడానికి. సో మా ఆంటీ ఎడవుతున్నాం మనం ఇవాళ గట్కేశ్వర్. సో గైస్ మనమైతే పోతున్నాం ఇవాళ గట్కేశ్వర్. సో పోయి చూద్దాం అక్కడ గణేషులు ఎట్లయితున్నాయో. సో మనమైతే ఫస్ట్ యూజువల్ అయితే జల్పల్లిలో వేసుకుంటాం గణేషులు. సో ఒక్కసారి పోయి అక్కడ కూడా చూసుకుందాం ఏమేమి గణేషులు ఉన్నాయో. ఈ బ్లాగ్ లో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అక్కడ ఏమేమి గణేషులు తయారవుతున్నాయో. సో ఈ రోజు అరే హర్షాబా ఏంది బాయ్ గుండె వేపించుకున్నావు? ఎండాకాలం అని. సో గాయస్ అరే జస్ట్ వాడితే అనిపిస్తలేడు, లైట్ అయ్యారా? సో గాయస్ ఈరోజు అయితే మేము పోతున్నాం గట్కేసార్ గణేష్ చూడడానికి. సో పోయి అక్కడ మేము చెప్తాం. సో మా మాంటి బాయ్ అయితే ఇంటర్వ్యూ ఖాళీ 110-120 స్పీడ్ మెయింటైన్ చేస్తుండే ఓఆర్ఆర్ మీద. సో స్టార్ట్ అయ్యి ఒక 20 మినిట్స్ అవుతుంది. ఇంకో ఎంతసేపు అవుతుంది? ఇంకా 20 మినిట్స్ కాదు కానీ ఇంకో అర్ధ గంట అవుతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ లో పోతాం. పోయి మేము మొత్తం 10 మినిట్ డిఫరెన్స్ ఉంది. ఏం డిఫరెన్స్ ఉందంటే సరే ఇంతకు మనము మన గైస్ మీకు చెప్పడం మర్చిపోయినా. సో మా అసోసియేషన్ పేరు వచ్చేసి JHRY అంటే జై హిందూ రాష్ట్ర యూత్ అసోసియేషన్. మా ఇన్స్టాగ్రామ్ లో కూడా పేజ్ ఉంది. సో మీకు కావాలంటే మీరు వెళ్ళి అక్కడ ఫాలో చేయొచ్చు మా పేజ్ ను కూడా. సో మేము ఎవ్రీ ఇయర్ గణేషుని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాము. సో ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ ప్లానింగ్ ఇంకా 3.5 months ఉంది, ఆల్మోస్ట్ 4 months ఉందని చెప్పుకోవచ్చు మనము. సో 4 months ముందే మనం ప్లాన్ చేసుకుంటాం. సో ఎంత పెద్దది కూర్చోబెట్టాలి అంటే ఏ స్టైల్ ది కూర్చోబెట్టాలి. సో మాకైతే ఈ ఇయర్ కాన్సెప్ట్ అయితే ఉంది. సో ఇప్పుడైతే మేము అది మీకు రివీల్ చేయాలనుకోవట్లేము. సో యా తొందరగా అయితే మీకు చెప్తాం మేము ఎట్లాంటి మోడల్ మేము కూర్చోబెడుతున్నాము గణేషుని కాబట్టి. సో చూడొచ్చు ఈ బ్లాగ్ లో మీరు. ఇప్పుడైతే మనం పోయి బేసికలీ మా బడ్జెట్ ఎంత ఉంది, ఒక బడ్జెట్ ఉంది మాకు. మా బడ్జెట్ లో పోయి ఒక గణేషుని మేము ఫిగర్ అక్కడ ఇస్తాము, అంటే స్కెచ్ ఇస్తున్నాం మేము. సో ఇచ్చేసి ఈ గణేషుని కాస్ట్ ఎంత అవుతుందని అడగడానికి పోతున్నాం ఇక్కడ. సో అక్కడ కాకపోతే మనకి ఇంకో ఆప్షన్ ఉంది. సో మనం వచ్చేసి ఎవ్రీ ఇయర్ విజయమాన్వి అట్లా జల్పల్లిలో ఉంది అది. సో అక్కడ గణేషుని ఎవ్రీ ఇయర్ తీసుకుంటాము. అయ్యి మాంటి బాయ్ ప్లాన్ ఏంది బాయ్ ఈసారి JHR 26? ఈసారి అయితే మనం చూడనా 22 నుంచి 24 ఫీట్స్ పెడదాం. ఏమని అనుకోరు, లాస్ట్ ఇయర్ అయితే అల్చల్ చేసినాం కదా, పబ్లిక్ కోమా అయిపోయినా ఖాళీ అందరూ హాస్పిటల్ కాల్ వచ్చింది మనకు. మా గైస్ మీకైతే తెలిసేమో కానీ అంటే ఎవ్రీ గణేష్లలో ఇప్పుడు ఎట్లయితే మన మాంటి బాయ్ ఎంత కాన్ఫిడెంట్ తో చెప్తుండో అన్న గణేష్ హైలైట్ చేసినామని. ఏంటంటే కూర్చోబెట్టే వరకు మంచిగా ఉంటారు, జులుస్ లో మాత్రం ఎవడు ఉండడు, అందులో ఈడిపి ఒకడు. సో గణేష్ చూసుకునే ఎందుకంటే కోమా అయిపోయి హాస్పిటల్ నేర్చుకోవాలి మనం. అచ్చా అందుకోసమేనా? సో గైస్ ఎవ్రీ ఇయర్ అయితే మేమైతే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం. సో మనం హర్షతో అడుగుదాం. సో ఈసారి ప్లాన్ చేయండి హర్షవి కూడా. అంటే మనము మన అసోసియేషన్ చాలా పెద్దది ఏం లేదు కానీ జస్ట్ 18 to 20 మెంబర్స్ ఉన్నాము ఎగ్జాక్ట్ చెప్పుకుంటే. సో 18 to 20 మెంబర్స్ చాలు అసోసియేషన్ కి సో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి. సో హర్ష బాయ్ చెప్పాను ఏం చేద్దాం ప్లాన్ ఏముందని ఎవ్రీ ఇయర్ చేసేదే. ఎవ్రీ ఇయర్ వేసేది ఈసారి జస్ట్ బడ్జెట్ జర టైట్ ఉంది అనుకో ఈసారి చూస్ చేసి చేసుకుందాం ఏదన్నా ఈసారి. కానీ మంచిగా చేద్దాం, ఎట్లనే మంచిగా చేస్తాం. శాఖలు కనిపిస్తుంది కదా సార్, గుండెలో జబర్దస్త్ గుండె ఉంది. అరే అవురా చేసుకురా కట్టర్ ఎందుకు మనం కట్టర్ ఎందుగా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో గైస్ స్టే ట్యూన్. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏమేమి గణేషులు ఎక్కడ వరకు తయారైనాయి. సో మాకైతే ఒక 2-3 ఫస్ట్ త్రిమూర్తి ఆర్ట్స్ పోదాము. త్రిమూర్తి ఆర్ట్స్ పోయి అక్కడ ఆ షెడ్ లో ఏమేమి ఉన్నాయో సో వ్లాగ్ లో చూపిస్తాం. దాని తర్వాత ఇప్పటి నుంచి మీకు అప్డేట్స్ వచ్చేసి ఈ ఛానల్లో మీకు
మొత్తం మన జేహెచ్ఆర్వై గణేషన్ గురించి ఎక్కడి వరకు అప్డేట్స్ వచ్చినాయి ఆ వీడియోస్ కూడా మీరు చూసుకోవచ్చు ఈ అరే channel లో. జస్ట్ అడగలే. ఏం రాదు బాయ్ జస్ట్ బాయ్ బాయ్ చెప్పు బాయ్ ఏంది ప్లాన్స్ ఏంది అంటే ఎట్లా అంటే అట్లా అరే సజెషన్ ఇరా జస్ట్ ఏమన్నా జస్ట్ ఏంలే బ్యాడ్ బండి కావాలంటాడు. Lighting అంటే కావాలంటాడు. రిక్వైర్మెంట్స్ అంటే అన్న ఇది కావాలి అది కావాలి ప్యాడ్ బ్యాండ్ పెడదామా చేస్తా ఎందుకయ్యా గాయస్ జస్ట్ అంటుండు ప్యాడ్ బ్యాండ్ వద్దన్నా అని. వద్దన్నా. అరే మరి గణేష్ చూడడానికి పోతున్నాము నలుగురమే ఉన్నాం ఏంద్రా కొంచెం మిస్సింగ్ ఉన్నారా ఆ, ఎవరు కొంచెం busy లేక వాళ్ళు ఉన్నారు వస్తారు నెక్స్ట్ వీక్ ఒక మీటింగ్ షెడ్యూల్ నేను ఊరికొస్తారు Meeting లే, ఇంకా. ఇప్పుడు అంటే అన్ని గణేషుల అసోసియేషన్లు ఏముంటది అంటే 4 నెలల ముందు ప్లానింగ్ చేసేటోళ్ళు కొంతమందే ఉంటారు. అరే అన్న ఇంకా మస్ట్ టైం ఉంది కదా అన్న చేద్దామన్నా బడ్జెట్ కూడా అడిగితే అన్న చూసామన్నా అంటే కొంతమంది ఏమంటారు అంటే నాకు అన్న జాబ్ వస్తే ఇప్పిస్తా అన్న గణేష్ అంటారు. మస్తు మంది అంటారు మస్తు మాటలు అంటే ఇప్పటి నుంచి ప్లానింగ్ చేసుకుంటారు పోతేనే అవుతుందని వాళ్ళకి అర్థం కాదు. కానీ చెప్తా అన్న చూస్తా అన్న నాతో అయినంత ఇస్తా అని ఒక ఫిగర్ మాత్రం చెప్పరు వాళ్ళు. ప్రతి ఒక్క అసోసియేషన్ ఉంటారు ట్యాగ్ చేయర్రి. సో గైస్ ఇప్పుడైతే మనం వచ్చేసినాం శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్. సో ఇక్కడైతే కొన్ని గణేషులు ఉండే. సో ఈ షెట్కి అయితే మేము వచ్చేసినాం. సో చూసుకోవచ్చు మీరు ఇక్కడైతే వచ్చేసి మనకి ఆవు పైన ఒక వినాయకుడు రెడీ అవుతుండు. చూడ్డానికి మస్తు ఉన్నాడు. సో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా చాలా గణేష్లే ఉన్నాయి శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్లో. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది కూడా వచ్చేసి క్రొకోడైల్ స్టైల్. సో ఇది చూసుకున్నట్టయితే డ్రాగన్ స్టైల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు మనం. జస్ట్ వెయిటింగ్ ఫర్ కలరింగ్. సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే సరస్వతి మాత పైన ఇక్కడ గణేశుడు కూర్చుండు. సో మస్తు గణేష్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ రెడీ అయినాయి. సో మాకైతే కొన్ని అయితే బాగానే అనిపించినాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి బాలాజీ రూపంలో లోటస్ ఫ్లవర్ లోపల చూడడానికైతే బ్యూటిఫుల్ ఉన్నాడు. ఆల్మోస్ట్ 14 feet. ఇది చేసిండు అనుకుంటారా ఈ గద మంచి ఇచ్చిండు. ఇక్కడ అన్ని గరక చేస్తుండు ఇట్లా గణేష్లకి. సాఫ్ట్ కాదు ఇది ఇది ఇట్లానే ఉంటుంది. ఇది దానిపైన పెయింట్ వస్తుంది. ఈ గరక కనిపిస్తున్నాయి కదా ఇంత మస్తున్నాయి చూడు. ఇది 60-70 వస్తే వస్తుంది ఈజీగా వస్తుంది 60-70 అయితే. ఇది బాగుంది 60-70 అంటే 60-70,000 అదే 60-70 అన్న 60-70 కాడికి వస్తుంది. ఈ గణేష్ వస్తుంది జబర్దస్తుంది మస్తుంది. టస్కర్ మీద పెడితే హైలైట్ కనిపిస్తాయి చిన్న చిన్న గణేషులు. ఇగో సో గాయస్ చూసుకోవచ్చు. మీకు చిన్న గణేషులు కావాలంటే ఇక్కడ వాయుమిత్ర ఆర్ట్స్లో చిన్న చిన్న గణేషులు హైలైట్ సూపర్ ఉన్నాయి. సో ఈ గణేష్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది పాముంది డమురా. ఇది ఒక గద్ది టైప్ ఇచ్చిండు మస్తుంది. ఇది యాక్చువల్లీ మనకి కట్టెలతో అంత అర్థం కావట్లేదు కానీ మస్తున్నాయి గణేషులు చిన్న చిన్న ప్రతి ఒక్కటి యూనిక్గా మంచిగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే 4 months ఉన్నా కూడా మీరు చూసుకున్నట్టయితే గణేష్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయి ఆ కలరింగ్ ఫస్ట్ కోట్ అనేది దిగిట అయిపోయింది గణేష్లకి. గైస్ మీరు ఇక్కడైతే కనిపిస్తున్నాయో ఇవి వచ్చేసి జాయింటింగ్ వర్క్స్. ఫస్ట్ ఇది చేసుకుంటారు కాళ్ళు చేతులు బాడీస్. సో మనం అక్కడ బాడీస్ ఉన్నాయి మీకు. సో మీరు ఫస్ట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అంటే ఎట్లా అంటే డిజైన్ ఇస్తారో అట్లా ఫటాఫట్ ప్యాచ్ వర్క్ చేసుకొని వీళ్ళు గణేషులు తయారు చేస్తారు. ఫస్ట్ ఇట్లా డైతో అన్ని దింపుకుంటారు. దాని తర్వాత జాయింటింగ్ చేసుకుంటా గణేష్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడనే కాదు ఏ షెడ్లు అయినా ప్రాసెస్ ఇట్లానే ఉంటుంది. మేమైతే రేట్ అడిగినాం ఆ పనునికి. వాళ్ళ సేట్ లేడంట రేపు వస్తాడంట. సో ప్రైజింగ్ ఏమన్నా అనుకొని మీకు చెప్దామంటే కూడా లేడంట అలా ఉన్నారు. జస్ట్ ఎట్లా అనిపిస్తుంది షెడ్లా అంటే ఏమన్నా గణేష్లు అర్థమైనా ఒకటి అర్థమైంది చెప్పొద్దు. సో గైస్ మాకైతే ఒక గణేష్ అర్థమైంది. సో మేమైతే అనుకుంటున్నాము ఆ గణేషుని అంటే ఆ గణేషుడు చిన్నగా ఉంది సరే పెద్ద చెప్పిద్దాం అనుకుంటున్నాము. సో మనోడైతే ఫోన్లో మాట్లాడుతుండ్రు రేట్ అని 180 అంట గైస్. ఏమంటారో మాకైతే అర్థం కావట్లేదు. 180 160 180 180 అంటే
అన్న ఆ నరసింహుడిది ఆ, 260 చెప్పిండు. ఆ. నువ్వు 180 చెప్పగానే 2 బీచ్కి 180 కాదు. ఆ నరసింహస్వామి గణేష్ ఏదైతుందో దాని గురించి ఇక మనం మాట్లాడేది రివీల్ చేయకు. రివ్యూ చేయకు. ఏమరా మా అంటే త్రిమూర్తుల గణేష్లైనా పట్టుకొచ్చినావు. నేను ఏమో ఎక్స్పెక్ట్ చేసిన ఆ చిన్న చిన్న బొమ్మలు ఆ రీళ్ళలో చూస్తే పెద్ద పెద్ద కనబడుతున్నాయి కాదు. ఏం చేయలే, ఇంకా స్టార్ట్ కూడా చేయలే. ఇంకేం స్టార్ట్ కాలే. మాక్సిమం ఇగో లాస్ట్ ఇయర్ పీస్లు అట్లానే ఉన్నాయి, కొన్ని బాగానే ఉన్నాయి. ఇంకా వర్క్ అయితే ఇంకా ఎక్కువ అయితే స్టార్ట్ కాలేదు. త్రిమూర్తి అయితే యాజ్ కంపేర్ టు వాయుమిత్రలో మంచిగానే పని. ఇంకా నా ఒపీనియన్ ఇంకా 1.5 month వరకు ఎవరు రాకండి అసలు. వన్ మంత్ తర్వాత రండి గైస్. అంతే. 1 month 1 month వరకు అయితే ఏముండదు ఇంకా. ఒకవేళ మీరు ఆబ్వియస్లీ ఇక్కడ బుకింగ్ చేస్తా అంటే మీరు వచ్చి బుకింగ్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడైతే ఎక్కువ అప్డేట్ లేదు. ఇంకా నడుస్తుంది పని ఇక్కడ, స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. చాలా ఉంది. మాక్సిమం లాస్ట్ ఇయర్ పీస్లే ఉన్నాయి ఇక్కడ మీకు. ఇక్కడ ఇవన్నీ షెడ్ మొత్తం ఖాళీగా ఉంది. రిజల్ట్ చూపించినప్పుడు అయింది. మీరు ఒకవేళ వస్తున్నారా అనుకుంటే త్రిమూర్తి ఆర్ట్స్ ఇంకా వాయుమిత్ర ఆర్ట్స్ రెండు పక్కనే ఉన్నాయి. సో రావచ్చు, వచ్చి చూసుకోవచ్చు. మీరు కావాలంటే వచ్చి చూసినాం. సో సాటిస్ఫాక్షన్ అయితే వాయుమిత్రాలు అయితే కొంచెం మంచిగా అనిపిస్తున్నాయి. కానీ కరెంట్లీ అయితే వర్త్ విజిట్ కాదు యాక్చువల్లీ. ఎందుకు బుకింగ్ చేసేటోళ్ళు వస్తారు మా అంటే బుకింగ్ చేసేటోళ్ళు వచ్చి అయితే బుకింగ్ చేసుకుంటారు కదా. ఇప్పుడు పాత కస్టమర్లు ఎవరైతే ఉంటారో, మీ దగ్గర అయితే స్కెచ్ ఉందో ఆ స్కెచ్ వచ్చి బుకింగ్ చేసుకుంటారు కదా. టైం పాస్ కావట్లంటే ఇక్కడ రావచ్చు. ఇప్పుడు మేము అట్లనే వచ్చినాం కాబట్టి మీరు కూడా అట్లా రావచ్చు. ఎలక్ట్రిక్ కరెంట్ రండి. సో గైస్, ఇది మన వ్లాగ్ వచ్చేసి. ఇప్పటి నుంచి అయితే మీకు మన రచ్చ వ్లాగ్స్ లో మొత్తం మన జేహెచ్ఆర్ అప్డేట్ వచ్చేసి మనకు పడుతుంది. సో స్టే ట్యూన్, ఫాలో మన ఈ ఛానల్ కూడా ఫాలో చేయండి. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంది JHRYA. సో గైస్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. స్టే ట్యూన్.